లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం గ్లిప్స్ కమ్ టీజర్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఈ అవకాశాన్ని పవన్ ఎన్నికలకు వాడాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. గ్లిప్స్ ఇలా ఉండాలి, ఎవరు ఆలోచన చేశారో, ఐడియా ఇచ్చారో కానీ అంత పక్తు ఎన్నికల వ్యవహారం. నిజానికి కొన్నాళ్ళ క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు తమ సినిమాలో అసలు పొలిటికల్ డైలాగులు ఉండవని, అసలు పొలిటికల్ డైలాగులు జోలికి వెళ్ళవద్దని తాము దర్శకుడికి క్లారిటీగా చెప్పామని, గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. కానీ ఇప్పుడు వచ్చిన గ్లిప్స్ వేరుగా ఉంది. గ్లిప్స్ లో జనసేన సింబల్ ను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. అది క్లియర్ గా తెలుస్తూ ఉంది. గ్లాసు అంటే సైన్యం అనే కొత్త గొప్ప అర్థం చెప్పారు. ఇకపై ఎవరైనా ఓ గ్లాస్ అందుకో లేదా ఓ గ్లాస్ టీ ఇవ్వండి అనే బదులు సైన్యం ఇవ్వండి అనో, ఇలా గ్లాసుకు పర్యాయ పదంగా సైన్యం అనే పదాన్ని వాడేసుకోవచ్చు. సరే, ఈ అర్థం లేని పద ప్రయోగం సంగతి అలా ఉంచితే, గ్లిప్స్ ను కట్ చేయడంలో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకున్నట్టు కనిపిస్తుంది. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్న కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నా, దాంతో పాటు పిఠాపురం పరిధిలో బ్రాహ్మణ ఓట్లు కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. పుణ్యక్షేత్రం కావడంతో దాని మీద ఆధారపడి బతుకుతున్న బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు. వీళ్ళ ఓట్లను ఆకట్టుకున్న ప్రయత్నం కూడా ఈ గ్లిప్స్ లో కనిపిస్తుంది. బ్రాహ్మణులపై వీళ్ళను దారుణంగా హింసిస్తుంటే రక్షణకు హీరో వచ్చినట్టు చూపించడం వెనుక ఉద్దేశం అదే. కానీ పిఠాపురంలో బ్రాహ్మణులు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మీద దాడులు లేవు, మరేమి లేవు. కానీ సెంటిమెంట్ రగల్చడం మేకర్ల ఐడియా కావచ్చు. మొత్తం మీద ఉస్తాద్ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నది తెలియదు, కానీ పవన్ ఎన్నికల పబ్లిసిటీకి వాడుకోవడానికి ఉపయోగపడింది.